గిట్ డిస్కస్ చేద్దాం. ఓకే. అసలు గిట్ అంటే ఏంటి అంటే, సో మనం యూజువల్‌గా ఏంటంటే అప్లికేషన్ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లిప్‌కార్ట్ అప్లికేషన్ తీసుకున్నారనుకోండి. సో, ఈ ఫ్లిప్‌కార్ట్ రన్ అవ్వాలి అంటే బ్యాక్ ఎండ్ జావా కోడ్ కానీ, డాట్ నెట్ కోడ్ కానీ ఇలా ఏదో ఒక కోడ్ వర్క్ అవుతదనమాట. ఉంటది ఆబ్వియస్‌గా. ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ తీసుకున్నాం అనుకోండి. ఈవెన్ దీనికి కూడా బ్యాక్ ఎండ్ ఒక కోడ్ ఉంటదనమాట. మనకిలా పేజ్ రావటానికి కానీ, దేనికైనా సరే ఒక కోడ్ ఉంటదనమాట. మనం ఏంటంటే డైనమిక్ అదే హెచ్‌టీఎంఎల్ పేజెస్ అవైతేనేమో జస్ట్ సీఎస్ఎస్, హెచ్‌టీఎంఎల్ ఆ కోడ్ కావాలి. లేదు మనకిలా ఏదైనా క్లిక్ చేస్తే ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికెళ్ళటం. అలానే మనం లాగిన్ అయితే మన డీటెయిల్స్ మనకు కనపడటం. వేరే వాళ్ళు లాగిన్ అయితే వాళ్ళ డీటెయిల్స్ వాళ్ళకి కనపడటం. అంటే డైనమిక్ అప్లికేషన్స్ అంటారు. సో, మనకి యూజువల్‌గా అప్లికేషన్స్‌లో 2 టైప్స్ ఎక్కువుంటాయన్నమాట. స్టాటిక్ అప్లికేషన్స్, డైనమిక్. స్టాటిక్ అప్లికేషన్స్ అంటే లైక్ అందరికీ ఒకటే కనపడతది. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఈనాడు తీసుకున్నారనుకోండి. సో, ఈనాడు ఇదేంటంటే స్టాటిక్ అప్లికేషన్. ఓన్లీ వెబ్ పేజెసే ఉంటాయి. లైక్ సీఎస్ఎస్ కానీ ఇలా అన్నీ ఓన్లీ హెచ్‌టీఎంఎల్ పేజెస్ బేస్ చేసుకొని జస్ట్ ఇలా ఉంటదన్నమాట. ఇది అందరికీ ఒకేలాగా కనపడుతది. ఇది మనం ఏంటంటే స్టాటిక్ వెబ్‌సైట్స్ అంటాము. అదే ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ గానీ, ఫేస్‌బుక్ కానీ ఇవన్నీ డైనమిక్ అప్లికేషన్స్. ఎందుకంటే ఇప్పుడు మీరు లాగిన్ అయితే మీకు మీ అకౌంట్ డీటెయిల్స్ మీకు కనపడతాయన్నమాట. సో, సరే ఇప్పుడు దీనికి దానికి గిట్‌కి సంబంధం ఏంటంటే ఇప్పుడు యూజువల్‌గా ఈ ప్రొడక్ట్ అంటే ఏదైనా ఒక ప్రొడక్టే అంటాం. అంటే ఫ్లిప్‌కార్ట్ కానీ అదొక ప్రొడక్ట్ కదా! ఏదైనా ఒక ప్రొడక్ట్ వర్క్ చేయాలంటే మల్టిపుల్ డెవలపర్స్ మల్టిపుల్ డెవలపర్స్ వర్క్ చేస్తారనమాట. ఒకళ్ళు కాకుండా ఒక్కొక్క అప్లికేషన్స్ మేబీ ఫ్లిప్‌కార్ట్ కానీ ఇలాంటి వాటికి 1000 మెంబర్స్, ఫేస్‌బుక్‌కి 1000, 20,000 చాలా మెంబర్స్ ఉంటారు. డెవలపర్సే మనకి థౌసండ్స్‌లో ఉంటారు అన్నమాట. సో, వీటన్నిటికేంటంటే వాళ్ళ కోడ్ అంతా ఒక దగ్గర స్టోర్ చేసుకోవాలి. అదే మనం యూజ్ చేసేదేంటంటే మనకి వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అంటారు దాన్ని. అంటే ఇప్పుడు నువ్వు డెవలప్ చేసిన దాన్ని ట్రాక్ చేయటం, వేరే వాళ్ళు డెవలప్ చేసిన దాన్ని ఇలా మెర్జ్ చేయడం కానీ వీటన్నిటికేంటంటే మనకొక సాఫ్ట్‌వేర్ కావాలి. అదే మనం ఏంటంటే గిట్ అన్నమాట. సో, ఇక్కడ వర్షన్ కంట్రోల్ సిస్టమ్స్ మనకి మల్టిపుల్ అంటే మనకి యూజువల్‌గా అయితే వర్షన్ కంట్రోల్ సిస్టమ్స్ మార్కెట్‌లో మనకి గిట్ ఉంది. అలానే జెన్కిన్స్, గిట్‌హబ్ ఇలా వర్షన్ కంట్రోల్ సిస్టమ్స్ చాలా ఉన్నాయన్నమాట. యూజువల్‌గా ఏంటంటే ఓల్డెన్ డేస్‌లో ఎస్‌వీఎన్‌ఓ, సీవీఎస్ అని ఉండేవి. ఇప్పుడు గిట్ బేస్ మీద మనకి మోర్ ఆఫ్ ఎక్కువేంటంటే ఇవన్నీ ఓల్డ్ సీవీఎస్ అనేది అండ్ ఎస్‌వీఎన్ అనేది ఇవి కూడా వన్ ఆఫ్ ద మన కోడ్‌ని ట్రాక్ చేయడానికి, కోడ్‌ని సెగ్రిగేట్ చేయడానికి వాడేవి. బట్ ఇప్పుడు అందరూ ఎక్కువగా యూజ్ చేసేదేంటంటే మనకి గిట్ అన్నమాట. బేస్డ్ ఆన్ గిట్ మనకేమేమి ఉంటాయంటే గిట్ హబ్ ఉంటది. అలానే ఇలా మెర్క్యూరీ బేస్ చేసుకొని బిట్ బకెట్ ఉంటాయి. ఇలా మనకు వర్షన్ కంట్రోల్ సిస్టమ్స్ యూఐలో ఆహ్, గిట్‌హబ్ ఒకటి, గిట్ ల్యాబ్ ఒకటి, బిట్ బకెట్ ఒకటి ఇలా మల్టిపుల్ థింగ్స్ ఉంటాయన్నమాట. సో, మనం ఇయన్నీ డిస్కస్ చేయము. అన్నీ అవసరం లేదు కూడా. చాలా ఉంటాయి. మనకి అన్నీ అవసరం లేదు. ఓన్లీ మనం గిటబ్ డిస్కస్ చేసుకుంటే సరిపోద్దనమాట. అంటే అన్ని వర్షన్ కంట్రోల్ సిస్టమ్స్ ఒకేలాగా ఉంటాయి. సో, ఫంక్షనాలిటీ. పాపులర్ వచ్చేసరికి మనకి గిటబ్ కాబట్టి, సో, మీరు గిటబ్.com అని మీరిలా టైప్ చేస్తే మీకిలా వస్తదనమాట. సో, మీకిలా వస్తది. సో, ఇక్కడ మీరు సైన్ ఇన్ అవ్వండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా అకౌంట్ అనమాట. ఇప్పుడు ఇది ఫ్రీ అకౌంట్. సో, హనుమంతరావు 19 అనేది నా అకౌంట్. మీరు ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవాలంటే జస్ట్ మీరు గిటబ్.com అని మీరు టైప్ చేస్తే మీకిలా వస్తది. ఒక సైన్ అప్ అయ్యి ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోండి. సో, ఇప్పుడు ఆన్ ఫ్లైలో చేస్తాను అంటే దెన్ ఐ విల్ గైడ్ యూ. సో, సైన్ అప్ అని క్లిక్ చేస్తే మీరు ల్యాప్‌టాప్‌లో జాయిన్ అయ్యారా? మొబైల్‌లో జాయిన్ అయ్యారా? ల్యాప్టాప్‌లో ఉంచాను. ఓకే. సైన్ ఇన్ అంటే నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే సైన్ ఇన్. లేదు అకౌంట్ లేకపోతే సైన్ అప్. సైన్ అప్ అని అడిగితే అది మనల్ని ఏంటంటే మెయిల్ ఐడీ అడిగిద్ది.
జస్ట్ మీ మెయిల్ ఐడి ఎంటర్ చేయండి. ఏదైనా అంటే మీరు మీ పర్సనల్ మెయిల్ కాకుండా అఫీషియల్ మెయిల్ ఏదైనా ఉంటే అది కానీ, లేదు మీ ఇష్టం వచ్చిన మెయిల్ ఎంటర్ చేయొచ్చు. లేదు నేను మీరు సపరేట్‌గా ఒకటి క్రియేట్ చేసుకొని నేను దాన్ని యూజ్ చేసుకుంటా అంటే తర్వాత క్రియేట్ చేసుకోండి అకౌంట్. లేదు ఆల్రెడీ నో ప్రాబ్లమ్ అనుకుంటే మీరు జస్ట్ మీ ఈమెయిల్ ఎంటర్ చేస్తే మీకు ఒక అగైన్ డీటెయిల్స్ అడిగిద్ది అనమాట. మీ డీటెయిల్స్ అన్నీ అడిగిద్ది. జస్ట్ ఫ్రీ టైర్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి అనమాట. ఓకే. మీరు ఓకే. వన్స్ యాహ్! చెప్పండి. అంటే వన్స్ ఫ్రీ ఎంటర్ప్రైజ్ ట్రయల్ ఉన్నదా? లేదంటే నార్మల్ గిట్ హబ్ సైన్ అప్ ఫర్ గిట్ హబ్? అంతే మీరు గిట్‌హబ్.కామ్ అని కొడితే నేను ఇప్పుడు చేశాను కదా! దానికి ఎంటర్‌ప్రైజెస్ అవసరం లేదు. మనం ఫ్రీ టైర్ సరిపోతుంది మనకి. పర్మనెంట్‌గా ఫ్రీగా ఉంటదిది. సో ఓకే. అఫీషియల్ అంటే ఎవరైనా కంపెనీ వాళ్ళైతే ఎంటర్‌ప్రైజెస్ వాడతారు కానీ, మనం ప్రాక్టీస్ కోసం కదా! ప్రాక్టీస్ కోసం కాబట్టి సైన్ అప్ అంటే మన మెయిల్ ఐడీ అడిగిన తర్వాత కొన్ని డీటెయిల్స్ అడిగిద్ది. దాని తర్వాత ఫ్రీనా ఏ వెర్షన్ కావాలని అడిగిద్ది. మనం మాక్సిమం ఫ్రీ సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి జస్ట్ ఫ్రీ ఇది అన్‌లిమిటెడ్ రిపాజిటరీస్ క్రియేట్ చేసుకోవచ్చు. అవన్నీ చేసుకోవచ్చనమాట. సో, మీరు సైన్ అప్ ఓకే. అన్న తర్వాత మీ మెయిల్ ఐడీ అడిగిద్ది. దాని తర్వాత కొన్ని డీటెయిల్స్ అడిగిద్ది. సో, దాన్ నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి దెన్ ఓకే. మీరు ఇద్ ఏం లేదు. జస్ట్ దీన్నయిన తర్వాత ఇంకొన్ని డీటెయిల్స్ అడిగిద్ది. దాని తర్వాత ఫ్రీనా అని అడిగిద్ది. అవును. ఫ్రీ సెలెక్ట్ చేస్తే మీకు జస్ట్ మీ మెయిల్‌కి అకౌంట్ వస్తది. ఓటీపీ వస్తది. దెన్ ఇది కామన్ ప్రాసెస్. సో, మీరు ఒక్కసారి అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత లాగిన్ అయిన తర్వాత మీకు ఒక అకౌంట్ ఐడీ వస్తది. మీరు మళ్ళా సైన్ ఇన్ అయితే మీ మెయిల్ ఐడీతో సైన్ ఇన్ అవ్వచ్చు. ఇప్పుడు నేను సైన్ ఇన్ అయ్యాను కాబట్టి నాకు నేను 82 రిపోస్ ఉన్నాయన్నమాట యాక్చువల్‌గా. ఇవన్నీ ఏంటంటే ఒక్కొక్క క్లాస్‌కి ఒక్కొక్క రిపో క్రియేట్ చేస్తా ఉంటాం. అందుకని నాకెక్కువ రిపోస్ ఉన్నాయి. ఓకే. ఓకే. మీకిక్కడ ప్రొఫైల్స్ ఇవన్నీ వస్తాయి. మీకు హనుమంతరావు 19 నాకొచ్చినట్టు మీ పేరు ఇవన్నీ వస్తాయన్నమాట. సో, మీరు ఆల్రెడీ ఇప్పుడు చేసారా? లేకపోతే తర్వాత చేస్తారా? చేస్తున్నానండి. అకౌంట్ హ్మ్. క్రియేట్ చేసుకో. ఓకే. మీరెక్కడ బీటెక్ ఎక్కడ చెప్పారు? ఎక్కడో చెప్పారు నాకు. విశ్వభారతియా? విద్యాజ్యోతి. ఓకే. మీరు బేస్డ్ ఔట్ ఆఫ్ హైదరాబాదా? ఎక్కడ మీ ప్రాపర్ ఎక్కడ? వికారాబాద్ అండి. యాహ్! ఓకే.
హలో. ఓకే. ఇన్ కేస్ మీకు హోస్ట్ ఇస్తాను, మీరు స్క్రీన్ షేర్ చేయండి. మీకు ఎక్కడుండో ఎక్కడైనా స్ట్రక్ అయితే నేను చెప్తాను. లేదు, అకౌంట్ క్రియేట్ అయిపోయింది. ఓకే. నో ఇష్యూ. జస్ట్ నేను చెప్పినట్టు అంటే నేను ఫస్ట్ ఒక రిపోజిటరీ క్రియేట్ చేయండి. మీ స్క్రీన్ షేర్ చేయండి, నేను చెప్తాను. మీకు గైడ్ ఓకే. చేస్తాను ఎలా చేయాలో. యా. ఓకే. ఇక్కడ మీకు క్రియేట్ రిపాజిటరీ మీద క్లిక్ చేయండి. క్రియేట్ న్యూ రిపాజిటరీ కానీ ఏదైనా ఓకే. ప్రైవేట్ పబ్లిక్? పబ్లిక్ సెలెక్ట్ చేయండి. అంటే పబ్లిక్ అంటే ఎవరైనా మీ రిపాజిటరీలో ఏదైనా చూడొచ్చు. ప్రైవేట్ అంటే మీ ఓన్ గా పబ్లిక్ క్రియేట్ చేయండి. ఓకే. మళ్ళీ లాగిన్ అయ్యారా? రిపోజిటరీ క్రియేషన్ ఫెయిల్డ్ అని. ఓకే. ఒకసారి బ్యాక్ వెళ్ళండి. క్రియేట్ యువర్ ఫస్ట్ ప్రాజెక్ట్ అవసరం లేదు. జస్ట్ మీరు లాగిన్ అయ్యారా? ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్. నా అకౌంట్. ఓకే, మీ అకౌంట్ కదా. సో యువర్ రిపాజిటరీస్ అని క్లిక్ చేయండి. మీకు ఏం లేవు కదా. జస్ట్ ఇక్కడ న్యూ అని క్లిక్ చేయండి. రిపాజిటరీ నేమ్ మెన్షన్ చేయండి. ఏదో ఒకటి, అంటే మీరు డెమో రిపాజిటరీనో లేకపోతే టెస్ట్ రిపాజిటరీనో మీ ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోవచ్చు. ఓకే. డెమో ప్రాజెక్ట్ అని పెట్టారా? ఓకే, మీ ఇష్టం. డెమో చాలు. ఓకే. పబ్లిక్. దెన్ ఆ డిస్క్రిప్షన్ అవసరం లేదు, టైమింగ్. యాడ్ అండ్ రీడ్ మీ ఫైల్ మీద క్లిక్ చేయండి. దెన్ ఇప్పుడు క్రియేట్ రెపో ఉంది.
ఓకే. ఓకే. యా ఒక రెపో క్రియేట్ అయింది. ఇక్కడ ఏంటంటే యూజువల్‌గా ఈ రెపోలో మనం యూజువల్‌గా ఏంటంటే అప్లికేషన్ కోడ్ కానీ, డెవాప్స్ రిలేటెడ్ కోడ్ కానీ ఇదంతా మనం ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చనమాట డెవలపర్స్. ఆహ్, ఓకే. ప్రెజెంట్ ఇక్కడేంటంటే మనం యూఐ నుంచి యూజువల్‌గా ఫైల్స్ యాడ్ చేయటం కానీ, ఇవన్నీ ఏంటంటే చెయ్యమనమాట మనం. బట్ కానీ ఆహ్, ఫస్ట్ అసలెలా ఫైల్స్ యాడ్ చేస్తాము, అవన్నీ జస్ట్ టైమ్ బీయింగ్ చెప్తాను. సో, ఎలా యాడ్ చేయాలి ఏంటనేది. సో, ఒకసారి నాకు ఓకే. హోస్ట్ చేయండి. నేను చెప్తాను. ఓకే. హ్మ్. ఐ థింక్ సో. నా పేరు మీద అక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే చేశాను. ఓకే. ఓకే. నేను ఫ్రెష్‌గా ఒక రిపోజిటరీ క్రియేట్ చేస్తున్నాను. సో, పబ్లిక్ రిపోజిటరీ దెన్ ఓకే. ఓకే. మెయిన్‌గా ఏంటంటే ఈ రిపోజిటరీస్ ఒక్కొక్క ప్రాజెక్ట్‌కి ఒక్కొక్క రిపోజిటరీ ఉంటాయి. అంటే ఇప్పుడు మీరు ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ ఏదన్నా హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కానీ, లేకపోతే ఏదైనా కంపెనీలో అక్కడేంటంటే అది సైజ్ ఆఫ్ ద కంపెనీని బట్టి ఉంటాయి. ఎన్ని రిపోజిటరీస్, ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మేబీ ఒక చిన్న ప్రాజెక్ట్ అనుకోండి. మేబీ అక్కడ ఒక 20 రిపోజిటరీసే ఉండొచ్చు. అంటే 20 రిపోజిటరీస్ అంటే ఒక రిపాజిటరీలో ఒక్కొక్క ఏపీఐ ఉంటది. ఒక చిన్న అప్లికేషన్ అలా ఒక 10 ఏపీఐస్ ఉండొచ్చు. డెవాప్స్ రిలేటెడ్‌కి సంబంధించి 1 ఆర్ 2 ఏపీఐస్ ఉండొచ్చు. 1 ఆర్ 2 రిపోస్ ఉండొచ్చు. అలా ఉండొచ్చనమాట. డిపెండ్స్ అపాన్ ఉంటది. ఓకే. ఒక పెద్ద కంపెనీకెళ్తే ఓవరాల్‌గా గిటబ్‌లో మేబీ 1000 రిపోస్ కూడా ఉండొచ్చనమాట. ఓకే. అయన్నీ ఓకే. ఏంటంటే డిపెండ్స్ అపాన్ ప్రాజెక్ట్‌ని బట్టి ఉంటది. సో, ఈ రెపోలో యూజువల్‌గా ఏంటంటే ఇప్పుడు మనం టెస్టింగ్ కోసం కాబట్టి, మనం ప్రాక్టీస్ కోసం కాబట్టి మనం జస్ట్ టెస్ట్ ఫైల్స్ అని, డెమో ఫైల్స్ అని అలా క్రియేట్ చేస్తాం. యూజువల్‌గా అయితే మనకి జావా రిలేటెడ్ కోడ్ అదంతా ఉంటదనమాట మామూలుగా అయితే. ఓకే. ప్రాజెక్ట్‌లో. సో, అది మనం జావా ప్రాజెక్ట్ ఒక శాంపుల్ ప్రాజెక్ట్ తీసుకొని చెప్తాము. అది జెన్కిన్స్ పైప్‌లైన్స్ చెప్పేటప్పుడు ఒక జావా ప్రాజెక్ట్ తీసుకొని మనం అప్పుడు డిస్కస్ చేస్తాం అనమాట. సో, ఇప్పుడు టైమింగ్ ఏంటంటే ఇక్కడ మీకు మెయిన్ అని ఉంది చూసారా? అదంటే డిఫాల్ట్ బ్రాంచ్ అన్నమాట. అంటే మనం ఒక రెపోని క్రియేట్ చేసినప్పుడు మనకి డిఫాల్ట్‌గా మెయిన్ అని ఒక బ్రాంచ్ వస్తదన్నమాట. అంతకుముందు ఎక్కువ ఏంటంటే మాస్టర్ అని వచ్చేది. ఇప్పుడేమో మెయిన్ అని వస్తుందన్నమాట. ఒక 1 ఇయర్ బ్యాక్, 1 ½ ఇయర్ బ్యాక్ మాస్టర్ వచ్చేది డిఫాల్ట్‌గా. ఇప్పుడు మెయిన్ ఇప్పుడు కూడా చాలా మంది మాస్టర్ బ్రాంచే అంటారు. రీసెంట్‌గా ఏంటంటే మెయిన్ అని వస్తుంది బ్రాంచ్. సో, ఈ బ్రాంచ్‌లో ఏంటంటే మనం ఈ ఏదైతే ఈ బ్రాంచ్‌లో కోడ్ ఉందో దాన్ని మనం ప్రొడక్షన్‌లో డిప్లాయ్ చేస్తామనమాట. ప్రొడక్షన్ సర్వర్స్‌లో డిప్లాయ్ చేస్తాం. ఓకే. మనకి బేసిక్‌గా ఏంటంటే ఏదైనా ఒక అప్లికేషన్ కానీ, ఏదైనా ఒక కంపెనీలో, ఒక అప్లికేషన్‌లో అదేంటంటే మల్టిపుల్ ఎన్విరాన్మెంట్స్ ఉంటాయన్నమాట. మనకి బేసిక్‌గా ఏవే ఎన్విరాన్మెంట్స్ ఉంటాయంటే, అది కూడా ప్రాజెక్ట్‌ని బట్టి డిపెండ్ అయి ఉంటది. కొంతమందేంటంటే టెస్ట్ ఎన్విరాన్మెంట్ అని క్రియేట్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ టెస్ట్. తర్వాత కొంతమంది క్యూఏ ఎన్విరాన్మెంట్. సో, టెస్ట్ ఎన్విరాన్మెంట్, క్యూఏ ఎన్విరాన్మెంట్, నెక్స్ట్ యూఏటీ ఎన్విరాన్మెంట్, దెన్ ప్రాడ్ ఎన్విరాన్మెంట్. ఇలా మనకి 4 4 ఉంటాయన్నమాట. అంటే ఇలానే ఉండాలని రూల్ ఏం లేదు ప్రతి కంపెనీలో. సో, ఇట్స్ డిపెండ్స్ అపాన్ అన్నమాట. టెస్ట్, క్యూఏ, యూఏటీ, ప్రాడ్ ఉంటాయి. కొన్ని కంపెనీస్‌లో టెస్ట్ ఉంటది. క్యూఏ ఉంటది. అగైన్ యూఏటీ ఉంటది. దీనికి తర్వాత యూఏటీకి ముందు పెర్ఫార్మన్స్ కానీ, లేకపోతే సాన్ ఎన్విరాన్మెంట్ అని, పెర్ఫార్మన్స్ ఎన్విరాన్మెంట్ అని, పెర్ఫార్మన్స్ టెస్టింగ్ కోసం ఇంకొక ఎన్విరాన్మెంట్ ఉంటది. దాని తర్వాత యూఏటీ అంటే ఎక్కువ బిజినెస్ యూజర్స్ టెస్ట్ చేయడానికి బిజినెస్ పర్ఫెక్ట్‌గా ఉంటే అప్లికేషన్ బాగా పర్ఫెక్ట్ వర్క్ అవుతుంటే అప్పుడు యూఏటీ ఎన్విరాన్మెంట్. దాని తర్వాత ఫైనల్‌గా ప్రాడ్ అంటే ఎండ్ యూజర్స్ యూజ్ చేసేదే మనం ప్రొడక్షన్ అంటాం. ఇప్పుడు మనం
ఫ్లిప్కార్ట్ ఉంది మనం యూజ్ చేస్తాం కదా, అది యూజ్ చేసే అప్లికేషన్ ప్రొడక్షన్లో అనమాట. అంటే ఒక అప్లికేషన్ విచ్ ఈజ్ ఇన్ ద లైవ్, అంటే ఎవరైతే ఎండ్ కస్టమర్స్, అంటే మనమనే కాదు, ఒక అప్లికేషన్ మేబీ మనకి హెచ్డిఎఫ్సి లోన్కి వెళ్ళాం అనుకోండి, ఆ అప్లికేషన్స్ వాళ్ళే యూజ్ చేస్తారు, మనం యూజ్ చేయమన్నమాట. ఆ అప్లికేషన్స్ వాళ్ళు ఎండ్ యూజర్స్ అవుతారు. మనమే ఎండ్ యూజర్స్ అంటే బయట పబ్లిక్ అనే కావాలి, ఆఫీసర్స్ యూజ్ చేసే అప్లికేషన్స్ ఉంటాయి. అవన్నీ ఏంటంటే ఎండ్ యూజర్స్ ఎవరైతే యూజ్ చేస్తారో వాళ్ళని ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ అంటారు. అంటే మనకి బేసిక్గా ఐటీలో డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి. సో మనకి ప్రొడక్షన్లోకి డిప్లాయ్ చేసే కోడ్ అంతా బేసిక్గా మెయిన్ కానీ మాస్టర్లో కానీ ఉంటుంది. ఈ మాస్టర్లో కోడ్నే మనం డిప్లాయ్ చేస్తాం. డైరెక్ట్గా ఏది మాస్టర్లో కోడ్ పుష్ చేయమన్నమాట. ఓకే, దీనికి అంటే ముందు మనం టెస్టింగ్ అవన్నీ చేయాలన్నమాట. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇప్పుడు మెయిన్లో కొన్ని ఫైల్స్ క్రియేట్ చేస్తున్నాను. మనం ఇక్కడ మీకు యాడ్ ఫైల్ అని ఉంది కదా, ఈ యాడ్ ఫైల్ అని ఉంటే ఈ యాడ్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ నుంచే మనం ఏమన్నా ఎగ్జిస్టింగ్ ఫైల్స్ ఉంటే మన లోకల్లో అప్లోడ్ చేసుకోవచ్చు, లేకపోతే కొత్తగా ఫైల్స్ కూడా క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు క్రియేట్ ఏ న్యూ ఫైల్ అని నేను demo.txt అని ఒక ఫైల్ క్రియేట్ చేస్తాను. సో దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ మై డెమో ప్రాజెక్ట్. ఓకే, దీని ఏంటంటే ఈ ఫైల్ ఏదైనా రాస్తే కమిట్ అంటాము. సో కమిట్ చేస్తే ఏ బ్రాంచ్ లో కమిట్ చేస్తున్నాం అనేది అడిగిద్ది అనమాట. మనం మెయిన్ బ్రాంచ్ లోనే కమిట్ చేస్తున్నాం, ఒకటే బ్రాంచ్ ఉంది. సో ఇది demo.txt అనమాట. అంటే ఇక్కడ మనం ఫైల్స్ ని యాడ్ చేసుకోవచ్చు. ఇంకొక ఫైల్ యాడ్ చేసుకోవాలంటే క్రియేట్ ఎ న్యూ ఫైల్ అంటే ఇంకొక ఫైల్ యాడ్ చేసుకోవచ్చు, లైక్ demo2.txt అని. సో కమిట్ చేయొచ్చు. దెన్ ఇలా మనం ఏంటంటే ఒక మెయిన్ బ్రాంచ్ లో మనం ఒక 2 ఫైల్స్ ని యాడ్ చేసాం అనమాట. రిఫ్రెష్ చేస్తే మీకు 2 ఫైల్స్ ని యాడ్ చేసాం మెయిన్ బ్రాంచ్ లో 2 ఫైల్స్ ని. అలా కాకుండా ఇంకొక ఫైల్ మీరు ఏమన్నా అప్లోడ్ చేయాలనుకున్నారనుకోండి, ఇక్కడికి వచ్చిన తర్వాత అప్లోడ్ ఫైల్స్ అంటే మీరు ఎక్కడి నుంచైనా చూజ్ యువర్ ఫైల్స్. ఓకే, ఇక్కడికి వచ్చిన తర్వాత దెన్ మీరు ఏదైనా ఫైల్స్ ని అప్లోడ్ చేసుకోవచ్చు. ఎన్నైనా చేయొచ్చు అండి అలా? ఎన్నైనా చేయొచ్చు, ఫోల్డర్ చేయొచ్చు. ఓకే, ఒక ఫైల్ని అప్లోడ్ చేస్తాను. దెన్ ఇక్కడ కూడా అప్లోడ్ చేసిన తర్వాత కమిట్ చేయాలి. ఓకే, మనం ఇలా ఇక్కడ ఇది మామూలుగా క్రియేట్ చేసుకోవచ్చు, లేకపోతే ఫైల్స్ ని ఇలా యాడ్ ఫైల్స్ అని చేయొచ్చు, కోడ్ అంతా మామూలుగా అప్లోడ్ చేయొచ్చు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ కోడ్ లోకల్లో ఉందనుకోండి, లోకల్లో ఉన్న కోడ్ ని అప్లికేషన్ కోడ్ ని డైరెక్ట్ గా ఇలా అప్లోడ్ చేయొచ్చు అనమాట. ఓకే, అది ఒక వే. బట్ ఇలా ఎవరు డైరెక్ట్ గా అప్లోడ్ చేయరు. జనరల్ గా ఏంటంటే లోకల్లో కూడా వర్క్ స్పేస్ అని ఉంటుంది, అది మీకు చెప్తాను. సో ఇది యూఐ లో మనకి ఇది యూఐ అనమాట. దీని బ్యాక్ ఎండ్ బేసిక్ గా వర్క్ అయ్యేది గిట్ అనమాట. ఇదేమో గిట్ హబ్ అంటాము. గిట్ కి గిట్ హబ్ ఏంటంటే గిట్ హబ్ అంటే యూఐ ఉంటది అనమాట. మనకి ఇప్పుడు యూఐ లో కనపడాలి అదంతా చేయాలంటే దానికి గిట్ హబ్ అని ఉంటది అనమాట. ఇది గిట్ హబ్. అలానే బిట్ బకెట్ అండ్ గిట్ ల్యాబ్ కూడా ఉంటాయి అనమాట. అవి కూడా యూఐ లో మనం కోడ్ చూడొచ్చు. బిట్ బకెట్ అంటే అదొక సాఫ్ట్వేర్ అనమాట. అది కూడా మనకి ఇలానే కోడ్ ని మనం చూడొచ్చు. ఇప్పుడు బిట్ బకెట్ కి లో రిజిస్టర్ అయితే ఇప్పుడు మనం ఎలా అయితే ఇచ్చేసామో ఇక్కడ కూడా బిట్ బకెట్ లో రిజిస్టర్ అయితే మనకు కోడ్ ఇలా కనపడుద్ది అనమాట. మనం దీంట్లో కూడా ఫ్రీ అకౌంట్ క్రియేట్ చేసుకొని చేయొచ్చు. కొంతమంది బిట్ బకెట్ వాడతారు, కొంతమంది ఎక్కువగా 95% గిటబ్ వాడతారు అనమాట. మనం వాడేది ఇప్పుడు గిటబ్ అనమాట. సో ఇలా బిట్ బకెట్ వాడవచ్చు, లేదు అంటే కొంతమంది గిట్ ల్యాబ్ వాడతారు. సో గిట్ ల్యాబ్ కూడా అలాంటిదే అనమాట. మనం కోడ్ ని ఇది చేసుకోవడానికి యూజ్ చేస్తాం అనమాట. సో ఇది కూడా అలా కోడ్ ని యూజ్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం అనమాట. ఓకే, ఇలా ఇవి మెయిన్ గా పాపులర్ వచ్చేసరికి ఈ 3 టూల్స్ అనమాట. అంటే 3 బిట్ బకెట్ ఒకటి, గిట్ ల్యాబ్ ఒకటి, గిటబ్ అని. మీరు అన్ని బిట్ బకెట్, గిట్ ల్యాబ్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఓన్లీ గిటబ్ లో మనం ఎలా కోడ్ కమిట్ చేస్తాం, ఎలా కోడ్ యాడ్ చేస్తాం, ఇవన్నీ తెలిస్తే సరిపోతుంది అనమాట. మనం మిగతా అన్ని సిమిలర్ గానే ఉంటాయి. మనం ఒకవేళ అడిగితే నేను ఓన్లీ గిటబ్ లోనే యూజ్ చేసాం ప్రీవియస్ ప్రాజెక్ట్స్ లా అంటే చెప్తే దానికి పెద్ద కన్సర్న్ ఏమి ఉండదు. అంటే మీరు వాళ్ళకి పర్టికులర్ గా బిట్ బకెట్ వాడే వాళ్ళే కావాలి. అది ఎందుకంటే ఇది జనరిక్ గా
ఎలా కమిట్ చేస్తాము, ఎలా కోడ్ ఇచ్చేస్తాము అవి తెలిస్తే సరిపోతాయి అనమాట. ఆ కమాండ్స్ ఎక్కడైనా సేమే ఉంటాయి. ఇక్కడైనా అలానే ఉంటుంది. ఇప్పుడంటే ఎగ్జాంపుల్ కోసం మీరు ఒక బైక్ నడపడం వస్తే, ఆ బైక్ ఏదైనా హీరో హోండా వస్తే దెన్ రిమైనింగ్ మీకు సుజుకి అయినా, లేకపోతే హోండా అయినా ఏదైనా ఒకటే లాగా ఉంటదనమాట బైక్. సేమ్ సిమిలర్ కూడా ఇక్కడ కూడా గిటబ్‌లో ఎలా కమిట్ చేయాలి, ఎలా చేయాలని తెలిస్తే ద రిమైనింగ్ కూడా ఈజీగానే ఉంటాయి. సో, ఓకే. ఇప్పుడు మనకేంటంటే ఒక బ్రాంచ్‌లో ఓన్లీ 3 ఫైల్స్‌ని మనం ఇచ్చేసామనమాట. 3 ఫైల్స్‌ని యాడ్ చేసాం. సో, అలా కాకుండా ఓకే. ఇప్పుడేంటంటే ఈ 3 ఫైల్స్‌ని మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇది అప్లికేషన్ కోడ్ అనుకున్నారనుకోండి. ఈ 3 ఫైల్స్‌ని మనం ప్రొడక్షన్ సర్వర్‌లో డిప్లాయ్ చేస్తే దెన్ ఇదంతా పర్ఫెక్ట్ కోడ్ అనుకుంటే దీన్ని డిప్లాయ్ చేసేసామనుకో వర్కింగ్ ఫైన్. మనం దీంట్లో కోడ్‌లో డైరెక్ట్‌గా మనం ఎప్పుడూ చేంజ్ చేయకూడదనమాట. మనం ఏం చేయాలంటే యూజువల్‌గా ఒక ఫ్యూచర్ బ్రాంచ్ అంటే ఒక బ్రాంచ్ ఎక్స్ట్రా క్రియేట్ చేసుకొని, దాంట్లో కోడ్ టెస్ట్ చేసుకొని, అదంతా ఓకే అయితే, అప్పుడు దీంట్లో మెర్జ్ చేస్తామనమాట. అది యూజువల్‌గా ప్రాసెస్. సో, అందుకని ఏం చేస్తారంటే యూజువల్‌గా ఇప్పుడు ఇక్కడ మెయిన్ అని ఉంది కదా! ఇక్కడ మీకు డౌన్ యారో చేస్తే ఇక్కడ మనకు ఫైండ్ ఆర్ క్రియేట్ ఎ బ్రాంచ్ అని వస్తదనమాట. మీరిక్కడ డౌన్ యారో చూస్తే ఇక్కడ క్రియేట్ ఓకే. ఫైండ్ ఆర్ క్రియేట్ ఎ బ్రాంచ్ అని వస్తుంది. సో, ఇక్కడ మీరేంటంటే ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నేనిక్కడ డెవ్ అని ఒక బ్రాంచ్ క్రియేట్ చేశాననుకోండి. ఇప్పుడేమవుద్దంటే ఈ డెవ్ బ్రాంచ్‌లో ఈ మెయిన్ బ్రాంచ్‌లో ఏవైతే ఫైల్స్ ఉన్నాయో, ఆ ఫైల్స్ అన్నీ మీకిక్కడ డెవ్ బ్రాంచ్‌లోకి కూడా వస్తాయన్నమాట. ఇక్కడ డెవ్ బ్రాంచ్ అనమాట. ఇక్కడ అంతకుముందు మీరు అబ్జర్వ్ చేస్తే ఓన్లీ 2 బ్రాంచెస్ మెయిన్ ఉన్నాయి. మెయిన్. ఒక బ్రాంచ్ ఉంది అంతకుముందు అబ్జర్వ్ చేస్తే. ఇప్పుడు మనకొచ్చేసరికి ఎక్స్‌ట్రా ఒక బ్రాంచ్ వచ్చింది. అదొచ్చేసరికి సెకండ్ బ్రాంచ్ అన్నమాట. అదే డెవ్ బ్రాంచ్. ఓకే. ఈ డెవ్ బ్రాంచ్‌లో కూడా అన్ని ఫైల్స్ ఉంటాయి. అంటే మనకి మాస్టర్‌లో ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు నువ్వు మాస్టర్ మెయిన్‌కెళ్ళావనుకోండి. సో, మెయిన్‌లో ఏవైతే ఇవున్నాయో ఆటోమేటిక్‌గా మనకి డెవ్‌లో కూడా అవే ఉంటాయన్నమాట. ఎందుకంటే మనం ఈ డెవ్ బ్రాంచ్‌ని ఆ మెయిన్ బ్రాంచ్ నుంచి క్రియేట్ చేశాం కాబట్టి. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేనిక్కడ ఒక ఫైల్‌ని యాడ్ చేస్తున్నాను ఇప్పుడు డెవ్ బ్రాంచ్‌లో. క్రియేట్ ఎ న్యూ ఫైల్ ఫర్ ఎగ్జాంపుల్ డెమో 3.txt అని ఒక ఫైల్ యాడ్ చేస్తాను. ఇక్కడ డైరెక్ట్‌గా డెవ్ బ్రాంచ్‌కి యాడ్ చేయాలని అడుగుతుంది. అవును. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే మీకిక్కడ డెవ్ బ్రాంచ్‌లో వచ్చేసరికి మీకు 5 ఎక్స్‌ట్రా ఫైల్స్ ఉన్నాయి. డెమో 2 కాకుండా డెమో 3 ఫైల్ ఎక్స్‌ట్రా ఉంది. మీరు అందుకనే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే డెవ్ బ్రాంచ్ దిస్ బ్రాంచ్ ఈజ్ వన్ కమిట్ హెడ్ ఆఫ్ ఎ మెయిన్. దాని మీనింగ్ ఏంటంటే ఈ డెవ్ బ్రాంచ్ మనం ఎక్కడి నుంచి క్రియేట్ చేసాం? మెయిన్ బ్రాంచ్ నుంచి క్రియేట్ చేసాం. తర్వాత ఈ డెవ్ బ్రాంచ్‌లో కొంత కోడ్ యాడ్ చేసాం అన్నమాట. ఓకే. మనం టెస్టింగ్ కోసం కాబట్టి యూజువల్‌గా మనం డెమో అని ఏదో సమ్ ఫైల్స్ క్రియేట్ చేస్తాం. ఇక్కడేంటంటే ఇది ఒక కమిట్ అంటే మనం ఇప్పుడు ఒక ఫైల్ యాడ్ చేసాం. ఒక ఫైల్ కమిట్ అంటే ఒక ఫైల్ అయినా ఉండొచ్చు, 2 ఫైల్స్ అయినా ఉండొచ్చు. ఒకేసారి 3 ఫైల్స్‌ని యాడ్ చేశారనుకోండి. అది కూడా ఒక కమిట్టే. ఒక కమిట్ లాగా తీసుకుంటదన్నమాట మనం. సో, అంతేగాని ఒక కమిట్ అంటే ఒక ఫైల్ యాడ్ చేస్తే ఒక కమిట్ అని కాదు మీనింగ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందులో డెమో 2లో ఒక లైన్ యాడ్ చేశాననుకోండి ఇక్కడ. ఒక లైన్ ఎలా యాడ్ చేస్తామంటే ఇప్పుడు నేను ఇక్కడ డెవ్ అని దాంట్లో ఉన్నాను కదా! ఈ డెవ్‌లో డెమో 2 మీద క్లిక్ చేస్తే ఈ ఫైల్‌కెళ్తాను. ఇక్కడ ఏదైనా ఎడిట్ చేయాలనుకున్నాననుకోండి. జస్ట్ మీరు ఇక్కడ ఎడిట్ బటన్ కొట్టి ఎడిట్ ఇందులో మీరు ఏదైనా యాడ్ చేయొచ్చు. డెమో 2 ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ డెమో 2.txt అంటే న్యూ ఫైల్ క్రియేట్ చేయడం చూసాం. ఉన్న ఫైల్‌లో కూడా యాడ్ చేసాం. ఇక్కడ కమిట్ చేసాం కదా! అంటే మీరు ఉన్న ఓకే. ఫైల్‌లో ఏదైనా రాసినా ఈ ఈ కమిట్ అనేది మీ మల్టిపుల్ ఫైల్స్ చేంజ్ చేసి ఒకటే కమిట్ చేయొచ్చు. ఒక ఫైల్‌లో ఏదైనా చేసి కమిట్ చేయొచ్చు. అది కమిట్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది 2 కమిట్స్ హెడ్ అని చూపిస్తది చూసారా? దిస్ బ్రాంచ్ ఈస్ 2 కమిట్స్ హెడ్ ఆఫ్ ఎ మెయిన్ అన్నమాట. అంటే ఈ డెవ్‌లో ఎక్స్‌ట్రాగా 2 కమిట్స్ ఉన్నాయి మెయిన్ బ్రాంచ్ కంటే అని చెప్తుందన్నమాట. సో, ఇప్పుడు మనం ఈ డెవ్ బ్రాంచ్‌ని మనం మెయిన్‌లోకి కూడా యాడ్ చేయొచ్చు. ఇంతవరకు ఏదైనా డౌట్ ఉందా? సో, మీరు కూడా ఇంకొక బ్రాంచ్ క్రియేట్ చేసి చేస్తానంటే చేయండి. నేను వెయిట్ చేస్తాను ఒక 2 మినిట్స్. లేదు చెప్పండి. లైక్ ఇప్పుడు డెమోలో జస్ట్ ఒక లైన్ యాడ్ చేసినా గానీ అది కమిట్ లాగానే వస్తుందా?
అవునవును. ఒక లైన్ యాడ్ చేసినా అంటే ఇప్పుడు మనం అది ఒక లైన్ యాడ్ చేస్తామా, 2 లైన్స్ యాడ్ చేస్తామా, లేకపోతే ఒక కొత్త ఫైల్ యాడ్ చేస్తామా అన్నది మ్యాటర్ కదా. అక్కడ కమిట్ అని అడిగిద్ది కదా. అదే ఒక కమిట్ ఐడి లాగా తీసుకుంటదనమాట. సో, ఇప్పుడు మనం ఏంటంటే ఒక్కొక్కసారి ఏంటంటే మన లోకల్‌లో ఇక్కడ మనం ఒకేసారి అన్ని ఫైల్స్‌ని చేంజ్ చేయటం కుదరదు. బట్ మనం లోకల్ వర్క్ స్పేస్ అని అది మీకు తర్వాత వస్తది. లోకల్ వర్క్ స్పేస్‌లో ఏంటంటే 4, 5 ఫైల్స్‌ని కూడా ఒకటేసారి చేంజ్ చేసి ఒక కమిట్‌గా చేయొచ్చనమాట. ఒక కమిట్ అయిద్దనమాట. అంటే మనం ఇక్కడ కమిట్ అని వచ్చింది చూసారా మీరు యాడ్ చేసేటప్పుడు, అదే ఒక కమిట్ కింద లెక్క. అది మీరు ఒక ఫైల్ యాడ్ చేసారా, 2 ఫైల్స్‌లో యాడ్ చేసారా, లేకపోతే ఒక ఫైల్‌లో ఒక లైన్ యాడ్ చేసారా అన్నది మ్యాటర్ కాదనమాట. ఓకే. ఇప్పుడు మీరు అదే demo2.txtలో ఒక కమిట్ చేశారు కదా. అవును. అది ఓన్లీ డెవ్ బ్రాంచ్ లోనే ఉంటదా? అది ఉంటదా డెవ్ లేదంటే బ్రాంచ్‌లోనే ఉంటది. ఇప్పుడు ఈ ఇవి మొత్తం డెవ్ బ్రాంచ్‌లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మెయిన్‌కెళ్ళి చూసారనుకోండి. మెయిన్‌లో డెమో 2లో ఏమీ ఉండదు. ఓకే. చూసారా? అలానే మీరు ఇప్పుడు మెయిన్ బ్రాంచ్‌లో చూస్తే డెమో 3 ఫైల్ కూడా కనపడలేదు. demo2.txt ఉంది. demo.txt ఉంది. demo2.txt ఉంది. మనకి డెవ్‌లో డెవ్‌లో మనకి డెమో3 డెమో 3 కూడా ఉంది. demo3.txt కూడా ఉందన్నమాట. ఓకే. సో, ఇక్కడేంటంటే ఈ బ్రాంచ్‌లో మనం కమిట్ చేస్తే ఏమన్నా యాడ్ చేసినా అంటే ఎక్స్‌ట్రా ఫైల్స్ యాడ్ చేసినా, ఉన్న ఫైల్స్‌లో చేంజెస్ చేసినా అవి ఈ బ్రాంచ్‌లోనే ఉంటాయి. మనం అంటిల్ అన్‌లెస్ ఇప్పుడు ఈ బ్రాంచ్‌లో అంతా మీరు పర్ఫెక్ట్‌గా ఉంది. సో, ఈ ఎక్స్‌ట్రా ఇందులో ఏవైతే చేంజెస్ ఉన్నాయో వాటిని మీరు యాడ్ చేయాలనుకుంటున్నారనుకోండి అప్పుడు. ఓకే. అప్పుడేంటంటే ఇందులో ఉన్న చేంజెస్‌ని మనం దాంట్లో మెయిన్ బ్రాంచ్‌లో ఓవర్ రైడ్ అయితాయన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ డెమో 2లో ఏదైనా కొత్తగా యాడ్ చేసినా అక్కడికి యాడ్ అయిపోతాయి. ఇందులో కొత్తగా ఏవైనా చేంజెస్ ఉంటే అవి దానికి యాడ్ అయిపోతాయన్నమాట మెయిన్‌కి. అది ఎలా చేయాలి అంటే ఇప్పుడు ఈ డెవ్ బ్రాంచ్‌లో ఉన్న కోడ్‌ని నేను మెయిన్ బ్రాంచ్‌లోకి చేంజ్ చేయాలంటే ఇక్కడ మనకొకటొచ్చింది చూసారా? కంపేర్ పుల్ రిక్వెస్ట్ అని ఇలా పాపప్ వస్తదన్నమాట. సో, ఇలా పాపప్ రాకపోతే మీరు ఈ బ్రాంచెస్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి న్యూ పుల్ రిక్వెస్ట్ అని ఉంది చూసారా? ఇలా మనం యాహ్! ఈ న్యూ పుల్ రిక్వెస్ట్ మీద ఇది ఎలా వచ్చిందంటే ఈ విండో మీరిక్కడ మీ రెపోకెళ్ళి ఇక్కడ బ్రాంచెస్ ఉన్నాయి కదా. 2 బ్రాంచెస్ ఉన్నాయి కదా. ఈ బ్రాంచ్ మీద క్లిక్ చేస్తే మీకు ఇది ఓపెన్ అవుతదన్నమాట. యువర్ బ్రాంచెస్ అని. లైక్ డెవ్ బ్రాంచ్, యాక్టివ్ బ్రాంచ్. మీరు ఇక్కడ నుంచి ఒక పుల్ రిక్వెస్ట్ రైట్ చేయొచ్చు. అంటే ఈ పుల్ రిక్వెస్ట్ అంటే మీనింగ్ ఏంటంటే నేను ఒక బ్రాంచ్ క్రియేట్ చేశాను. మాస్టర్ నుంచి కానీ మెయిన్ నుంచి. దాన్ని నేను కొన్ని చేంజెస్ చేశాను. ఇవి మళ్ళా మెయిన్‌లోకి యాడ్ చేయమని ఒక రిక్వెస్ట్ పెట్టాలన్నమాట. రిక్వెస్ట్ పెడితే అదేంటంటే యూజువల్‌గా మీ ప్రాజెక్ట్‌లో ఇప్పుడు మీరు డెవాప్స్ కింద వర్క్ చేస్తుంటే మీకు డెవాప్స్‌కి ఒక టీమ్ లీడ్ ఉంటాడు. టీమ్ లీడ్ కానీ, మీ కొలీగ్స్ కానీ ఉంటారు. వాళ్ళేం చేస్తారంటే మీరు చేసింది కరెక్టా కాదా అని చెక్ చేసుకొని దెన్ అప్పుడు మీరు కరెక్ట్ అయితే వాళ్ళు మెర్జ్ చేస్తారనమాట మెయిన్‌లోకి. అలానే ఏంటంటే ఓకే. డెవలపర్స్ కూడా జావా కోడ్ వాళ్ళు చేంజ్ చేస్తే వాళ్ళ మేనేజర్స్ వాళ్ళు ఉంటారు కదా. వాళ్ళ మేనేజర్స్ కానీ, కొలీగ్స్ కానీ వాళ్ళుంటే దెన్ వాళ్ళు చేంజెస్ చేసి చూసి ఓకే. అంతా అయితే అప్పుడు మెర్జ్ చేస్తారనమాట. ఓకే. సో, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ దీని నుంచి ఇందాక పాపప్ వచ్చింది కదా. దాని నుంచి కూడా మనం రైట్ చేయొచ్చు. లేదు అంటే ఇక్కడ న్యూ పుల్ రిక్వెస్ట్ అని క్లిక్ చేస్తే మనకి ఇలా వస్తదనమాట. సో, మీ డెవ్ బ్రాంచ్‌ని మెయిన్ బ్రాంచ్‌కి ఇది చేసేటట్టు అనమాట. ఇక్కడ డెవ్ బ్రాంచ్ ఉంది కదా. ఈ డెవ్ బ్రాంచ్‌ని మనం మెయిన్ బ్రాంచ్‌కి యాడ్ చేయమని. ఇక్కడ మీరు ఏదైనా మెసేజ్ రాయొచ్చనమాట. ఓకే. యాడ్ డెవ్ బ్రాంచ్ టు మెయిన్ బ్రాంచ్. సో, ఇలా మనం యాడ్ చేస్తే ఏమవుద్దంటే మనం ఒక రిక్వెస్ట్ పెడతాం అన్నమాట. ఇక్కడ కామెంట్ ఏదైనా పెట్టాలనుకుంటే కామెంట్ చేయొచ్చు. సో, మనం ఇక్కడ దీన్నేంటంటే క్రియేట్ పుల్ రిక్వెస్ట్ అని దీని మీద క్లిక్ చేస్తాం. మీరు ఎప్పుడైతే క్రియేట్ పుల్ రిక్వెస్ట్ చేశారో అప్పుడు మీకు ఇక్కడ ఒక పుల్ రిక్వెస్ట్ అని ఉంటది. అంటే మీ రిపాజిటరీలోకెళ్తే మీకు ఇక్కడ టాప్ రిపాజిటరీ కింద మీకు కోడ్, ఇష్యూస్, పుల్ రిక్వెస్ట్, యాక్షన్స్, ప్రాజెక్ట్స్ లైక్ సెక్యూరిటీ ఇవన్నీ మనం ఎవరు అంత అవసరం ఉండదు. ఇవన్నీ మనం ఏం చేంజ్ చేయము.
ఓన్లీ మనకి ఎక్కువ థింగ్స్ ఎక్కువ ఇక్కడ ఈ అన్నిట్లో మనం ఈ ప్రాజెక్ట్స్ గురించే మనకు రిక్వైర్మెంట్ ఎక్కువైనా వస్తుంది అనమాట. మనకి రిక్వైర్మెంట్ కానీ అంటే యూజువల్గా ఎవరైనా పుల్ రిక్వెస్ట్ రైట్ చేసి మనకు చెప్తారు. సో నేను ఒక పుల్ రిక్వెస్ట్ రైట్ చేశాను, ఆ పుల్ రిక్వెస్ట్ ను ఒకసారి అప్రూవ్ చేయమనో మెర్జ్ చేయమనో అప్రూవ్ చేయమనో అడుగుతూ ఉంటారు అనమాట మనల్ని. ఓకే, మన టీమ్మేట్స్ కానీ వాళ్ళు ఎవరన్నా. ఇప్పుడు మీరేం చేస్తారంటే ఈ పుల్ రిక్వెస్ట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు అబ్జర్వ్ చేశారా, ఒకటి ఓపెన్ ఉంది, 0 క్లోజ్డ్ ఉంది. అంటే మీకు ఒకటి ఓపెన్ గా ఉందంటే ఒక పుల్ రిక్వెస్ట్ ఎవరో రైట్ చేశారు, దాన్ని ఇక్కడ మనం రివ్యూ చేయొచ్చు అనమాట. దీన్ని ఎవరో ఒకరికి అసైన్ చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే ఈ పుల్ రిక్వెస్ట్ మీద క్లిక్ చేసినప్పుడు ఈ పర్టికులర్ పుల్ రిక్వెస్ట్ ఉంది కదా, దీన్ని ఇక్కడ రివ్యూవర్స్ అసైన్ ఉంది చూసారా, అంటే మీరు ఎవరికైనా అసైన్ చేయాలన్నమాట రివ్యూ చేయడానికి. సో మీరు ఇప్పుడు నేనే ఉన్నాను అంటే దీనికి నేనే ఉన్నాను కాబట్టి ఇంకెవరు లేరు కాబట్టి నా పేరు నాకు నేనే అసైన్ చేసుకుంటున్నాను. బట్ యూజువల్ గా రియల్ టైంలో ఏంటంటే ఈ అసైన్ చేయటం మీరు అసైన్ చేయొచ్చు మాన్యువల్ గా, కొన్ని దాంట్లో ఏంటంటే అవి ఆటోమేటిక్ గా అసైన్ అవుతాయి. బ్యాక్ ఎండ్ దానికి సంబంధించిన కోడ్ రాస్తారు, సో దానికి ఆటోమేటిక్ గా అసైన్ అయిపోతాయి అనమాట. పర్టికులర్ గా ఎవరికైనా అసైన్ అవ్వాలి, లేదు మీరు అసైన్ చేయాలి అంటే ఎవరికైనా జస్ట్ ఇక్కడ మీరు అసైన్ వచ్చి దీని మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ పేరు టైప్ చేయగానే ఈ ఈ గిటాబ్ లో చాలా మంది ఉంటారు కదా, మనం అంటే ఇప్పుడు ఇది ఫ్రీ టైర్ కాబట్టి ఒకళ్ళే ఉన్నాం. బట్ యూజువల్ గా ఏంటంటే చాలా మంది ఉంటారు కాబట్టి కంపెనీలో మీ మేనేజర్స్ కానీ మీ కొలీగ్స్ కానీ వాళ్ళని మీరు యాడ్ చేస్తారనమాట వాళ్ళ పేరు. ఇప్పుడు నా పేరులో ఏంటంటే నా పేరు మీద క్లిక్ చేసి జస్ట్ పక్కన క్లిక్ చేయండి. సో ఇక్కడ హనుమంతరావుకి అసైన్ చేసి వన్స్ అసైన్ చేసిన తర్వాత జస్ట్ ఇక్కడ పుల్ రిక్వెస్ట్ ఇది వాళ్ళకి వెళ్ళిపోద్ది అనమాట, మెయిల్ వెళ్ళటం అలా జరిగింది. సో ఇప్పుడు మీరు పుల్ రిక్వెస్ట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఒక ఓపెన్ ఉంది కదా, ఇప్పుడు నేనే హనుమంతరావు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, నేనేం చేస్తానంటే ఎవరన్నా అడిగినప్పుడు జస్ట్ దీని మీద క్లిక్ చేసి ఇక్కడ నాకు రివ్యూ అని ఉంటది అనమాట. అంటే ఇప్పుడు దీన్ని డైరెక్ట్ గా మెర్జ్ పుల్ రిక్వెస్ట్ చేయొచ్చు, లేకపోతే కొంతమంది ఇక్కడ ఏంటంటే అప్రూవ్ అని ఉంటది. ఇక్కడ ఎందుకు అప్రూవ్ రాలేదు అంటే నేనే దీనికి మొత్తం కాబట్టి నాకేంటంటే ఇక్కడ అప్రూవ్ అనేది రాలేదు. యూజువల్ గా ఏంటంటే ఇక్కడ అప్రూవ్ చేస్తేనే ఇక్కడ మెర్జ్ పుల్ రిక్వెస్ట్ అనేది హైలైట్ అవుతుంది అనమాట ఇక్కడ. ఓకే, ఇది ఎలా అప్రూవ్ చేస్తారంటే ఇక్కడ మనం రివ్యూ బటన్ ఉంది కదా, ఈ రివ్యూ బటన్ మీద మీకు వస్తుంది అనమాట, రివ్యూ చేయడానికి ఆప్షన్ వస్తుంది. ఓకే, ఇక్కడ మనకి రావటం లేదులే కానీ యూజువల్ గా అయితే రివ్యూకి మనకి వస్తుంది అనమాట. రివ్యూ చేసి ఆటోమేటిక్ గా అప్రూవ్ చేస్తే దెన్ మనకి ఇక్కడ వస్తుంది అనమాట. దీన్ని ఇప్పుడు మెర్జ్ చేసాం అనుకోండి, ఇది ఏమవుతుందంటే కోడ్ అంతా మెర్జ్ కన్ఫర్మ్ మెర్జ్ అంటే మీరు ఆటోమేటిక్ గా ఈ డెవ్ బ్రాంచ్ లో ఉన్న కోడ్ మీకు పర్పుల్ కలర్ లో వస్తుంది మెర్జ్ చేస్తే. మీరు ఈవెన్ ఈ రిపోలో క్లిక్ చేస్తే మీకు ఇక్కడ బ్రాంచెస్ ఉన్నాయి చూసారా, ఈ బ్రాంచెస్ క్లిక్ చేస్తే అంతకుముందు న్యూ పుల్ రిక్వెస్ట్ అని వచ్చింది చూసారా, ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే మీకు మెర్జ్డ్ అని వచ్చింది పర్పుల్ కలర్ లో వచ్చింది అనమాట. సో మీకు ఇప్పుడు మీరు మెయిన్ బ్రాంచ్ లో కూడా మీకు అంతకు ముందు ఉన్న డెవ్ బ్రాంచ్ లో కంటెంట్ మెయిన్ బ్రాంచ్ లో కూడా కనపడుద్ది అనమాట ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే. సో ఇక్కడ మీరు demo.txt అంత ముందు మెయిన్ లో లేదు కదా, ఇప్పుడు మనకి demo.txt వచ్చింది అనమాట. అంతకుముందు మెయిన్ లో లేదనమాట demo.txt, ఓన్లీ డెవ్ లోనే ఉంది. సో డెవ్ లో ఉంటే ఇప్పుడు మనం డెవ్ లో ఏదైతే కంటెంట్ ఉందో అది ఇక్కడికి యాడ్ అయిపోద్ది అనమాట. సో మీరు demo.txt యాడ్ అయింది, అలానే demo2 లో కూడా అంతకు ముందు ఇక్కడ ఏం లేదు కదా మనకి మెయిన్ లో, ఇప్పుడు మనకి ఆ కంటెంట్ కూడా వచ్చింది. సో ఇక్కడ ఏంటంటే ఎన్ని బ్రాంచెస్ మెయింటైన్ చేయాలి ఏంటి అనేది ఏంటంటే అది కూడా మనకి డిపెండ్స్ అపాన్ ప్రాజెక్ట్ ని బట్టి ఉంటది అనమాట. కొంతమంది డెవాప్స్ లో ఒక రకంగా ఫాలో అవుతారు స్ట్రక్చర్. అంటే డెవాప్స్ లో అంటే ఏంటంటే డెవాప్స్ రిపోస్ ఉంటాయి అనమాట, వాళ్ళకి సంబంధించిన కోడ్ మెయింటైన్ చేయడానికి డెవాప్స్ వాళ్ళకి రిపోస్ ఉంటాయి. ఆ రిపోస్ లో ఓన్లీ మెయిన్ బ్రాంచ్, ఒక ఫ్యూచర్ బ్రాంచ్ అంటే ఏదో టికెట్ ని బట్టి ఒక బ్రాంచ్ క్రియేట్ చేస్తారు, అలా ఫాలో అవుతారు. అది జనరల్ గా కోడ్ జావా వాళ్ళు అయితే డెవ్ బ్రాంచ్, ఫ్యూచర్ బ్రాంచ్ అండ్ మెయిన్ బ్రాంచ్ లాగా ఫాలో అవుతారు. అది ఏ స్ట్రాటజీ చెప్తాను నెక్స్ట్ క్లాస్ లో, అంటే మీకు ఎలా ఉంటది బ్రాంచింగ్ స్ట్రాటజీస్ ఎలా ఫాలో అవుతారు ఏంటి అనేది చెప్తాను. సో అప్పుడు వస్తుంది. సో యాజ్ ఆఫ్ నౌ ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయా?
ఒకసారి హలో ప్రాక్టీస్ చేస్తే తెలుస్తుంది అనిపిస్తుంది. మీ వాయిస్ అసలు వినపడట్లేదు. హలో వినిపిస్తుందా అండి ఇప్పుడు? ఆ, మీకేమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ అయితే ఏం లేదు, బట్ ప్రాక్టీస్ చేస్తే వస్తుంది అనిపిస్తుంది. అదే ఒకసారి అవును. ఒకసారి ట్రై చేసిన తర్వాత ఒకవేళ ఏమన్నా ఉంటే అడుగుతాను. అవును, క్లాస్ మేబీ స్టార్ట్ నెక్స్ట్ అయినప్పుడైనా క్లాస్లో. మధ్యలో అయినా ఎక్కడైనా అడిగిన నో ఇష్యూస్. ఓకే యా. ఓకే, ఇక్కడ ఏంటంటే మనం ఇప్పుడు ఆల్రెడీ ఒక బ్రాంచ్ ని ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అనేది చూసాం. ఇప్పుడు ఉన్న బ్రాంచ్ ని మనం డిలీట్ కూడా చేయొచ్చు అనమాట. ఇక్కడ అంటే ఇక్కడ ఆప్షన్ మెర్జ్ ఉంది కదా, ఈ బ్రాంచ్ ని డిలీట్ చేయొచ్చు. ఈ ఒక బ్రాంచ్ ని డిలీట్ చేయాలంటే సింపుల్ గా ఇక్కడ డిలీట్ ఆప్షన్, అంటే మనకి అందరికి డిలీట్ ఆప్షన్స్ ఉండవు అనమాట. ఒక్కొక్కసారి మీరు ఆ రెపోకి మీరు అడ్మిన్ కాకపోతే అలా మీకు ఏంటంటే ఆ పర్మిషన్స్ ఉండవు. మనం ఇక్కడ ఏదన్నా బ్రాంచ్ డిలీట్ చేయాలంటే జస్ట్ ఇక్కడ డిలీట్ అనే బటన్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ గా డిలీట్ అయిపోద్ది అనమాట. ఓకే, సో అగైన్ రీస్టోర్ అంటే మళ్ళీ అగైన్ రీస్టోర్ అయిపోద్ది. ఓకే, బట్ అది కొంతవరకే ఉంటుంది, ఎలైవ్ అయి ఉంటుంది. సో డిలీట్ చేశాను, డిలీట్ అయిపోయింది. ఓకే, ఇక్కడ మనం అలానే ఒక బ్రాంచ్, నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నీకు ఒక బ్రాంచే ఉంటుంది అనమాట. ఇందులో ఇప్పుడు ఒక ఓన్లీ మెయిన్ బ్రాంచే ఉంటుంది. యూజువల్గా ఏంటంటే ఫ్యూచర్ బ్రాంచ్లు ఎప్పుడన్నా అన్నెసరీ బ్రాంచ్లు ఉంటే డిలీట్ చేస్తారు. ఓకే, అది వేరే. ఇక్కడ నేను ఒక బ్రాంచ్ క్రియేట్ చేస్తున్నాను, ఇంకొక బ్రాంచ్ క్రియేట్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూచర్ బ్రాంచ్ అని ఒక బ్రాంచ్ క్రియేట్ చేస్తున్నాను. లైక్ ఫ్యూచర్ 1 2 3 అని ఒక బ్రాంచ్ క్రియేట్ చేస్తున్నాను. ఫీచర్ 1 2 3 అని ఒక బ్రాంచ్ క్రియేట్ చేశాను. సో సడన్ గా ఇప్పుడు ఏంటంటే ఈ బ్రాంచ్ లో కొంచెం ఏదో ఒక ఫైల్ యాడ్ చేశాను. క్రియేటెడ్ న్యూ ఫైల్ అంటే లైక్ demo4.txt అని ఒక ఫైల్ యాడ్ చేశాను. This is demo4.txt. కమిట్ చేశాను. సో కమిట్ చేసిన తర్వాత మీరు సడన్ గా నాకేంటంటే ఈ బ్రాంచ్ నేమ్ చేంజ్ చేయాల్సి వచ్చింది. అంటే ఇప్పుడు ఈ బ్రాంచ్ ఏదైతే ఉందో ఈ బ్రాంచ్ నేమ్ కరెక్ట్ కాదు అనిపించింది. ఓకే, కరెక్ట్ కాదు అనిపించినప్పుడు అంటే ఫ్యూచర్ 1 2 3 4 పెట్టాల్సింది, నేను ఫ్యూచర్ 1 2 3 అని పెట్టాను. అంటే ఇందులో మనం బ్రాంచ్ రీనేమ్ చేసుకోవచ్చు అనమాట. దానివల్ల ఏంటంటే దాని లోపల ఉండే కోడ్ అయితే ఏం చేంజ్ అవ్వదు, జస్ట్ మనం బ్రాంచ్ రీనేమ్ కూడా చేయొచ్చు. ఇక్కడ మీరు ఈ ఎడిట్ బటన్కి వెళ్తే రీనేమ్ ది బ్రాంచ్ అనమాట, ఫ్యూచర్ 1 2 3 4. ఓకే, మనం రీనేమ్ చేసుకోవచ్చు. అంటే మీరు బై మిస్టేక్ లో ఒక బ్రాంచ్ ఏదైనా క్రియేట్ చేస్తే దాన్ని మనం రీనేమ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, అదొకటి. ఒక్కొక్క సిచ్యువేషన్ లో మనకు అలా రిక్వైర్మెంట్ అంటే మనకు వస్తుంది. సడన్ గా మనం ఒక బ్రాంచ్ క్రియేట్ చేస్తాం, అది రీనేమ్ చేయమంటే ఎవరన్నా వేరే వాళ్ళు అడిగినప్పుడు అలా రీనేమ్ చేస్తాం. అలానే ఇక్కడ ఏంటంటే యువర్ మెయిన్ బ్రాంచ్ ఈజ్ నాట్ ప్రొటెక్టెడ్ అనమాట. సో ప్రొటెక్ట్ దిస్ బ్రాంచ్ ఫ్రమ్ పుష్ అండ్ డిలీట్ అండ్ రిక్వైర్ స్టేటస్ చెక్ బిఫోర్ మెన్షన్. అంటే ఇక్కడ ఏంటంటే మెయిన్ బ్రాంచ్ ని ప్రొటెక్ట్ చేయటం అంటే ఎవరు మెయిన్ బ్రాంచ్ లో యాక్చువల్ కోడ్ అంతా ఉంటుంది, ఆ కోడ్ అంతా ప్రొడక్షన్ లో డిప్లాయ్ చేస్తాం కాబట్టి యూజువల్ గా మెయిన్ బ్రాంచ్ లో డైరెక్ట్ గా ఎవరు అప్డేట్ చేయకూడదు అనమాట. సో అలానే మెయిన్ బ్రాంచ్ డిలీట్ చేయకూడదు. ఇలా అన్ని ఉండాలంటే జస్ట్ యూ కెన్ ప్రొటెక్ట్ దిస్ బ్రాంచ్. అంటే ఎలా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ మీకు డిఫరెంట్ గా ఉన్నాయి చూసారా. ఇవన్నీ ఇందులో ఏం కావాలంటే అవి మనం ఎనేబుల్ చేసుకోవచ్చు అనమాట. ప్రొటెక్ట్ యువర్ బ్రాంచ్ అంటే బ్రాంచ్ ప్రొటెక్షన్ రూల్స్ ఉంటాయి అనమాట. ఈ బ్రాంచ్ ప్రొటెక్షన్ రూల్స్ లో మీరు రిక్వైర్ పుల్ రిక్వెస్ట్ బిఫోర్ మెన్షన్, అంటే మీరు ఏదైనా డైరెక్ట్ గా మెయిల్ లోకి ఏదైనా చేయాలంటే కంపల్సరీగా పుల్ రిక్వెస్ట్ ద్వారానే ఏదైనా మెర్జ్ చేస్తారు. అలానే రిక్వైర్ స్టేటస్ చెక్ టు పాస్ బిఫోర్ మెర్జింగ్, అంటే మీరు మెర్జ్ చేసేటప్పుడు ముందే ఈ స్టేటస్ చెక్ అదంతా జరగాలి అనేది ఇది ఎనేబుల్ చేస్తారు. ఇలా డిఫరెంట్ ఉంటాయి అనమాట. రిక్వైర్ లీనియరిస్ట్ అని ఇవన్నీ యూజువల్గా ఏంటంటే ఇది ఎవరు ఇవన్నీ సెట్ చేస్తారంటే దీనికి కూడా అడ్మిన్స్ ఉంటారనమాట. అంటే ఓన్లీ గిటబ్ మెయింటైన్ చేసే అడ్మిన్స్ కానీ లేకపోతే ఈ ప్రాజెక్ట్ మేనేజర్ కానీ వాళ్ళకి ఎవరికి పర్మిషన్స్ ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు అలాంటివన్నీ వాళ్ళు చూసుకుంటారు. లేదు మన ప్రాజెక్ట్ లో మనం కూడా ఆ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ చేయాల్సి వస్తే దెన్ అప్పుడు మనం ఇక్కడ ప్రొటెక్ట్ బ్రాంచ్ లోకి వెళ్ళి దేన్ని మనం టిక్ చేస్తే అది వస్తుంది. ఇప్పుడు మనం ఏంటంటే డైరెక్ట్ గా
రిక్వైర్ ఏ పుల్ రిక్వెస్ట్ బిఫోర్ మెర్జింగ్, అది సెలెక్ట్ చేసాం అనుకోండి. సో ఇక్కడ ఏంటంటే రిక్వైర్డ్ అప్రూవల్ అంటే మీరు ఏదైనా డైరెక్ట్ గా మెర్జ్ చేయాలంటే కంపల్సరీగా ఒక రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ అప్రూవల్ మెర్జ్ అనమాట. ఒక అప్రూవల్ కావాలా, 2 అప్రూవల్ కావాలా అనేది మనం ఇక్కడ డిజైన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే ఓకే. ఓకే దెన్ ఐ విల్ అవి మళ్ళీ తర్వాత ఎప్పుడైనా ఎడిట్ చేసుకోవచ్చా? ఎడిట్ చేసుకోవచ్చు. మనం అడ్మిన్స్ అయితే అంటే మనకు అడ్మిన్ పర్మిషన్ అంటే ఇప్పుడు దీనికి మనమే అడ్మిన్ కాబట్టి మనకి యూజువల్ గా యూజ్ చేసే పర్మిషన్స్ అవన్నీ వస్తున్నాయి. జనరల్ గా అయితే ఏంటంటే ఓన్లీ అడ్మిన్స్ వాళ్ళకే ఈ పర్మిషన్స్ అవన్నీ ఉంటాయి అన్నమాట. ఓకే. అందరికి పర్మిషన్స్ ఉండవు. ఓకే ఈవెన్ చాలా డేస్ నుంచి చేసిన దానికి అడ్మిన్స్ ఉండాలని రూల్ ఏం లేదన్నమాట. యా. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఇక్కడ ఒక బ్రాంచ్ రిక్వైర్డ్ దాన్ని ఇచ్చేసాను. దెన్ అప్పుడు చూద్దాం క్రియేట్ ఇలాంటివి చేసేటప్పుడు కంపల్సరీగా మనకి అడుగుతుంది అనమాట. సో మనం అడ్మిన్స్ కాబట్టి మనకి ఎడిట్ చేసే ఆప్షన్ వస్తుంది. ఎవరైతే అడ్మిన్స్ ఉంటారో వాళ్ళకే ఈ ఎడిట్ ఆప్షన్ కనపడుతుంది, మిగతా వాళ్ళకి కనపడదు అనమాట. నేనే క్రియేట్ చేసి అంటే ఎవరు క్రియేట్ చేస్తే వాళ్ళు అనమాట. సో ఇప్పుడు నేను ఈ ఫ్యూచర్ బ్రాంచ్ ఉంది కదా, ఈ ఫ్యూచర్ బ్రాంచ్ ని ఒక పుల్ రిక్వెస్ట్ రైట్ చేస్తాను. సో అంతకుముందు మనం ఇచ్చేసాం కదా, 2 బ్రాంచెస్ ఉన్నాయి కదా. ఇప్పుడు నేను మెయిన్ బ్రాంచ్ ని ప్రొటెక్ట్ చేసాను. అంతకుముందు ఇక్కడ ప్రొటెక్ట్ మెయిన్ బ్రాంచ్ అనే మనకి ఒకటి వస్తుంది అనమాట. ఇక్కడ సింబల్ కూడా మారింది చూసారా, అంటే మనకి బ్రాంచ్ ప్రొటెక్ట్ అయింది అనమాట. ఇలా మనకి బ్రాంచ్ ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు ఎవరు డిలీట్. ఇప్పుడు ఇక్కడ నుంచైనా న్యూ పుల్ రిక్వెస్ట్ క్రియేట్ చేయొచ్చు, లేదంటే ఇందాక చెప్పాను కదా ఇలా పాపప్ వస్తుంది మనకి అని. సో ఇక్కడ నుంచి కూడా కంపేర్ పుల్ రిక్వెస్ట్ అని క్లిక్ చేయొచ్చు. దీని మీద క్లిక్ చేస్తే మనకి దీన్ని కావాలని చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నుంచి ఇక్కడికి మనం మెర్జ్ చేయమని అడుగుతున్నాం. ఇక్కడ మనకు ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడైతే ఏ బ్రాంచ్ అనేది మనకు ఆప్షన్ వస్తుంది అంటే ఇప్పుడు ఒకటే బ్రాంచ్ ఉంది కాబట్టి ఒకటే బ్రాంచ్ కనపడుతుంది. ఇక్కడ ఏంటంటే చాలా ఫ్యూచర్ బ్రాంచెస్ ఉంటాయి అన్నమాట. ఒక రిపోలో ఒకటే బ్రాంచ్ ఉండాలని రూల్ ఏం లేదు. ఒక్కొక్క చాలా మంది క్రియేట్ చేస్తూ ఉంటారు. కానీ ఏ బ్రాంచ్ ని మనం దేనికి మెర్జ్ చేయాలి, ఇక్కడ ఫ్యూచర్ బ్రాంచ్ ని ఇక్కడ కూడా మనం మెయిన్ కి మెర్జ్ చేయాలా అంటే మనకి మెయిన్ ఒకటే కనపడుతుంది, ఒక్కోసారి డెవ్ ఉంటుంది, క్యూఏ ఉంటుంది. మెయిన్ కి మెర్జ్ చేయాలా, క్యూఏకి మెర్జ్ చేయాలా అనేది ఈ డౌన్ యారోలో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనకు ఓన్లీ మెయిన్ ఇది జస్ట్ కెన్ మెర్జ్ క్రియేట్ పుల్ రిక్వెస్ట్. మీకు అంతకు ముందుకి ఇప్పటికి మీరు అబ్జర్వ్ చేస్తే అంతకుముందు ఇక్కడ డైరెక్ట్ గా మీరు ఎప్పుడైతే మెర్జ్ చేశారో, మెర్జ్ ఆప్షన్ వచ్చిందో మీకు డైరెక్ట్ గా ఇక్కడ మీకు మెర్జ్ పుల్ రిక్వెస్ట్ వచ్చింది చూసావా ఇందాక. ఇందాక మీరు ఎప్పుడైతే మనం మెర్జ్ అని చేసామో ఆటోమేటిక్ గా మెర్జ్ అని ఇక్కడ మనకి మెర్జ్ పుల్ రిక్వెస్ట్ అని ఆటోమేటిక్ గా మీకు హైలైట్ అయింది. మీరు ఇందాక మనం ఇక్కడ ఏమి రివ్యూ చేయకుండానే డైరెక్ట్ గా మీకు ఇక్కడ గ్రీన్ కలర్ వచ్చింది చూసారు ఇందాక. మీరు జస్ట్ మెర్జ్ అంటే పుల్ రిక్వెస్ట్ రైట్ చేయగానే ఆటోమేటిక్ గా ఇక్కడ మీకు అన్ని గ్రీన్ కలర్ లో కనపడ్డాయి. బట్ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మెర్జ్ ఆటోమేటిక్ గా పాపప్ అవ్వట్లేదు అనమాట. ఎందుకు అంటే మనం ఇందాక ఒక రూల్ రాసాం కదా, అంటే ఇది కంపల్సరీగా ఒకళ్ళు రివ్యూ చేయాలి అని. సో ఇక్కడ ఎవరో ఒకరు నేనే రివ్యూ అసైన్ చేస్తాను, నాకు అసైన్ చేసుకుంటాను. దీని మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ రివ్యూ ఆప్షన్ వస్తుంది, రివ్యూ చేంజెస్. ఎలా అంటే ఒకసారి చూపిస్తాను. ఇప్పుడు పుల్ రిక్వెస్ట్ మీద క్లిక్ చేస్తే మీకు ఇది ఓపెన్ కదా, సో ఓపెన్ పుల్ రిక్వెస్ట్ ఇది అనమాట. దీని మీద క్లిక్ చేయగానే మీకు అంతకుముందు ఇవన్నీ గ్రీన్ కలర్ లో కనపడాయి అనమాట ఆటోమేటిక్ గా. బట్ ఇక్కడ ఏంటంటే ఒకరు కంపల్సరీ ఇక్కడ చూసారా, నో రివ్యూస్, అట్లీస్ట్ 1 అప్రూవర్ రివ్యూ ఇస్ రిక్వైర్డ్ అనమాట. అంటే ఎవరు రివ్యూ చేయలేదు,
ఇక్కడ నో రివ్యూస్ అన్నమాట. ఒక్కళ్ళు కూడా రివ్యూ చేయలేదు మీ కోడ్ని. బట్ కానీ అట్లీస్ట్ ఒక పర్సన్ రివ్యూ చేస్తేనే మీకు ఇక్కడ ఇవన్నీ రివ్యూ అన్ని ఈ కలర్ గ్రీన్ కలర్ మారిపోతాయి అనమాట ఆటోమేటిక్. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ ఫైల్ చేంజ్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ రివ్యూ చేంజెస్ అని వస్తుంది అనమాట. దీని మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ అప్రూవ్ చేయాలా లేదా అనేది మనకి వస్తుంది అనమాట. ఒక్కోసారి ఏంటంటే అప్రూవ్ చేయకుండా జస్ట్ కామెంట్ పెట్టి కామెంట్ పెడతారనమాట. కామెంట్ పెడితే ఓహో ఈ పర్టికులర్ కోడ్ ఇది కరెక్ట్ కాదనో లేకపోతే ఇది అవసరం లేదనో ఏదో ఒకటి కామెంట్ పెడతారనమాట. బట్ మన కేసులో ఏంటంటే మనం ఇప్పుడు అప్రూవ్ చేద్దాం. సో అప్రూవ్ బటన్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారా అంటే పుల్ రిక్వెస్ట్ ఆథర్ కెనాట్ అప్రూవ్ దేర్ ఓన్ పుల్ రిక్వెస్ట్ అన్నమాట. అంటే ఇప్పుడు నేనే రైట్ చేశాను కదా, నేనే ఓనర్ని Yeah. కాబట్టి అది ఆప్షన్ అట్లా రావట్లేదు. యూజువల్గా ఏంటంటే మనకి ఇంకొక యూజర్ ఎవరన్నా ఉంటే దీంట్లో అకౌంట్లో మన దాంట్లో అప్పుడు అతను కెన్ ఏబుల్ టు డూ ఇట్ అనమాట. ఓకే. సో బట్ రియల్ టైంలో అయితే ఇలా ఉంటుంది యూజువల్గా, ఇలా రూల్స్ ఐడెంటిఫై చేసి ఇట్లా ఉంటుంది అనమాట. ఓకే. మనం ఏదైనా పిఆర్ ఇలా ఉంటే ఇలా క్లిక్ చేయగానే మనం దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ ఫైల్ చేంజెస్ అని ఉంటాయి. ఈ ఫైల్ చేంజెస్ మీదకి వెళ్తే జస్ట్ ఇక్కడ రివ్యూస్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ అప్రూవ్ బటన్ వస్తుంది. అప్రూవ్ బటన్ మీద సబ్మిట్ చేసేస్తే ఆటోమేటిక్గా మీకు ఇది అవుతుంది అనమాట. ఓకే. ఓకే. దెన్ ఓకే, ఇది జస్ట్ మనం ఎలా అప్రూవ్ చేయాలి ఏంటి అనేది. దెన్ ఇంకా దీంట్లో వచ్చేసరికి ఓకే వన్ మోర్ థింగ్స్. ఇప్పుడు ఇది ఆల్రెడీ ఏం చేసామంటే ఈ పుల్ రిక్వెస్ట్ ని మనం రైట్ చేసేసాం అనమాట. అంటే ఇది లేదు, ఇక్కడ మనకి ఏంటంటే 2 ఆప్షన్ ఇక్కడ మనకి దీన్ని మనం డ్రాఫ్ట్ స్టేట్ లో కూడా మార్చుకోవచ్చు. అంటే ఇప్పుడు పుల్ రిక్వెస్ట్ రైట్ చేసాము, స్టిల్ మీరు సడన్ గా ఏంటంటే వేరే చేంజెస్ ఏవో చేయాలి అనిపించింది, అంటే ఆ పుల్ రిక్వెస్ట్ వేరే వాళ్ళు మెర్జ్ చేయకముందు అప్రూవ్ చేయకముందే మీరు ఏం చేయాలనిపించింది అంటే మీకు ఆల్రెడీ కొన్ని చేంజెస్ చేయాలనిపించింది అనమాట దాంట్లో. అప్పుడు దాన్ని మీరు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ కన్వర్ట్ టు డ్రాఫ్ట్ మీద క్లిక్ చేస్తే ఈ కన్వర్ట్ టు డ్రాఫ్ట్ వస్తుంది అనమాట. మీరు డ్రాఫ్ట్కి వెళ్తే ఆల్రెడీ సబ్స్క్రైబ్ యూజువల్గా అయితే ఇది మనమే ఉన్నాం కాబట్టి అట్లా వస్తున్నట్టుంది. ఓకే. ఓకే, ఇది డ్రాఫ్ట్కి వచ్చింది. మనం డ్రాఫ్ట్లోకి వస్తే మనం ఇప్పుడు అగైన్ మనం ఏమన్నా చేంజెస్ చేసుకోవాలంటే మన కోడ్లో చేసుకోవచ్చు అనమాట. అంటే ఇక్కడ మెయిన్ మన బ్రాంచ్లోకి వెళ్తే మన బ్రాంచ్ ఇది కదా, సో ఇది మన బ్రాంచ్ కాబట్టి ఇందులో మనం ఏదైనా చేంజెస్ చేసుకొని అగైన్ మళ్ళీ మనం రివ్యూ ఇప్పుడు ఎక్స్ట్రా ఇంకొక లైన్ యాడ్ చేస్తున్నాను. ఇందులో ఏదైనా చేయాలంటే మనం డ్రాఫ్ట్ స్టేట్ తీసుకొచ్చి మళ్ళీ యాడింగ్ ఎక్స్ట్రా లైన్ కమిట్ చేంజెస్. ఇక్కడ మనకి డ్రాఫ్ట్ అంటే ఇక్కడ సింబల్ వేరే కనపడుతుంది చూసారా, డ్రాఫ్ట్ పుల్ రిక్వెస్ట్ అని ఉంది. ఆల్రెడీ పుల్ రిక్వెస్ట్ బట్ ఇది డ్రాఫ్ట్ చేంజ్ లో ఉంది. అగైన్ ఇప్పుడు డ్రాఫ్ట్ నుంచి మనం వేరే వాళ్ళకి రివ్యూ చేయాలంటే ఇక్కడ మీకు రెడీ ఫర్ రివ్యూ అని ఉంటుంది చూసారా, రెడీ ఫర్ రివ్యూ అని క్లిక్ చేయాలి. ఓకే, రెడీ ఫర్ రివ్యూ అని క్లిక్ చేస్తే అప్పుడు వేరే వాళ్ళకి ఇలా వెళ్ళిద్ది అనమాట, ఓపెన్ లోకి వెళ్ళిపోద్ది. ఓకే, ఇప్పుడు యాడ్ చేసిన సెకండ్ లైన్ గిట వాళ్ళకి కనిపిస్తుంది. అవును అవును అవును. ఇప్పుడు మీరు పుల్ రిక్వెస్ట్ ఇది ఓపెన్, అంతకు ముందు వేరే కలర్ కనపడేది ఇప్పుడు గ్రీన్ కలర్ లో కనపడుతుంది. దీనిలో మనం ఎక్స్ట్రాగా యాడ్ చేసింది కూడా మీకు ఇక్కడ కనపడుతుంది. పుల్ రిక్వెస్ట్ లో దీని మీద క్లిక్ చేస్తే ఎక్స్ట్రాగా మీరు ఇదే కదా, అంతకు ముందు దిస్ డెమో అని ఇది ఎక్స్ట్రా యాడ్ లైన్ యాడ్ చేసాం కదా, అది కనపడుతుంది. ఓకే. సో ఇవి ఆల్ అబౌట్ ఇక్కడ మనం చూసేది. జనరల్గా ఏంటంటే మనం ఇక్కడ కొన్నే చేస్తాం అనమాట. ఇప్పుడు మనం ఇక్కడ చేసింది ఏంటంటే ఎప్పుడైనా పిఆర్ రైట్ చేయటం, ఇక్కడ మనం ఎక్కువ యూఐలో చేసేది ఏంటంటే
పిఆర్ రైట్ చేస్తాము. సో ఈ పిఆర్ రైట్ చేయడం మళ్ళా తర్వాత కొంచెం ఉన్న క్లాస్ అయిపోయిన తర్వాత అన్నట్టు క్లాస్ అప్పుడు కూడా ఒకసారి చెప్తాను, అప్పుడు మీకు ఇంకా క్లియర్ గా అర్థం అవుతుంది. సో పిఆర్ రైట్ చేయటము, లేకపోతే అది డ్రాఫ్ట్ అప్రూవ్ చేయటము, లేకపోతే పిఆర్ రైట్ చేయటము, రివ్యూ చేయటము, డ్రాఫ్ట్ చేయటం, అంటే ఆల్రెడీ పిఆర్ రైట్ చేసిన దాన్ని మళ్ళీ ఏదైనా చేంజ్ చేయాలంటే డ్రాఫ్ట్ లోకి తీసుకురావడం, ఇట్లాంటి కొన్ని యూఐలో చేస్తాము. యూజువల్ గా కోడ్ ని ఎంత ఎడిట్ చేయటం అదంతా మనం లోకల్లోనే చేసుకుంటాం అనమాట మన ల్యాప్టాప్ లో. అది సెటప్ రేపు చెప్తాను. ఓకే, మన లోకల్లో ఓకే ఎలా కోడ్ ని డౌన్, అంటే ఈ రిపో నుంచి మనం లోకల్లో కోడ్ ఎలా తెచ్చుకోవాలి, దాన్ని ఎలా చేంజెస్ చేసుకోవాలి, మళ్ళీ ఎలా పుష్ చేసుకోవాలి ఏంటి, ఇవన్నీ రేపు డిస్కస్ చేస్తాం. ఓకే, ఓకే ఈ ఈ మెయిల్ అడ్రస్ ఇచ్చావు కదా, దానికి నేను ఇది ఒక 5 minutes తర్వాత అప్లోడ్ చేసి నీకు మెసేజ్ చేస్తాను. ఇది చూసి ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ, ఓకే దెన్. బాయ్.